నామములో కృతజ్ఞతాస్తుతులతోటి ఆయన ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరికి దీవెన ఆశీర్వాదములు మెండుగా కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, యేసు నాయన, అయ్యా నీ బంగారు పాదాలకు స్తోత్రాలు. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేని వాణ్ణయ్యా, నన్ను నీ సిలువ చాటును మరుగు చేసుకుని నీ వాక్కుతోటి నోటిని బూరగా చేసుకుని నాయనా నీవు మాట్లాడు. వినగలిగిన చెవులు, గ్రహించు మనస్సుని అందరికి అనుగ్రహించండి. నీ కాపుదలను కుమ్మరించి నాయన మా కుటుంబములను సిద్ధపరచుకుని రాకడకు నాయన సిద్ధమగు కృపను అనుగ్రహించుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కృతజ్ఞతలతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. యా. హల్లెలూయా. 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 బిడ్డలారా, మనము ఒక అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఆ అంశములో ఈ కమ్మని మాటలు దైవజనులు కూడా పలికారు. అయితే మీలో కొందరు ఎలా అనుకుంటున్నారంటే ఈ లేడి కాళ్ల వలె నన్ను ఎత్తైన స్థలములో పరిగెత్తిస్తాడు అంటే అది పరలోకములో అనే భ్రమలో ఎవరైనా ఉండకూడదు. అది భూమి మీదే కదా. అవును. అవును సార్. అవును. 17 మాత్రమే. ఆ వివరములో ఉన్న సందేహాలనే మనము తెలుసుకుంటూ మనము కంక్లూజన్కి వస్తున్నాం. దేవుడు ఈ భయంకరమైనటువంటి దినాలలో, ఈ భయానకమైన పరిస్థితులలో తన ప్రజలకు జరగబోయేటటువంటి స్థితిగతులను వివరిస్తున్నాడు. పవిత్రురాలైన కన్యక ఎత్తబడిన తరువాత 7 సంవత్సరములు పరమ యెరూషలేములో వారికి విందును ఏర్పాటు చేస్తున్నవాడు. అందులో నీవు నేను చేర్చబడాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆ తరువాత అదే ఏకకాలము, గుర్తుపెట్టుకోండి, ఏకకాలము 7 అటువైపు ఉన్న వారికి పరమానందభరితమైనటువంటి స్థితి ఉంటే, ఉత్సాహకరమైన జీవితం ఉంటే, అదే 7 సంవత్సరాలు విడువబడిన వారికి భయానకమైన శ్రమలను మనము గుర్తించాం. మనము మన కుటుంబము ఎత్తబడు గుంపుల్లోనికి చేర్చబడదుముగాక. ఆమేన్. సెగ్రిగేషన్ ఎత్తబడువారు విడువబడువారుగా. ఏ వ్యక్తి ఆత్మానుసారునిగా ఉన్నాడో భౌతికమైన విషయాలను గాని, భూ సంబంధమైన ఇచ్ఛలు, కోరికలు, ఆ శపించబడ్డ అనుభవాలు తన ఇంట ఉండడానికి వీలు లేదు. కాబట్టి శపించబడ్డ అనుభవాలు ఇంకా అది గుడ్లు పెట్టి తన ఇంట్లో ఉంటే ఆ వ్యక్తి ఆత్మీయుడు కానేరడని, ఎంత స్థుతులు చెల్లించినా అది వ్యర్థమైపోతుంది, నీవెవరూ నేను ఎరుగనని హెచ్చరిక చేశాడని. మనమైతే అట్టిది లేకుండా కడుగబడిన వారమై పవిత్రురాలైన కన్యకక దినదినము 2 కొరింథీ 3:18 ప్రకారము మహిమ నుండి అధిక మహిమలోనికి ఎదుగుతూ ఉండగా మనకివ్వబోయే భాగ్యమును ఆయన ఆత్మ ద్వారా బయలుపరుస్తున్నాడని మనము గ్రహించాం. అయితే ఈ భూమి నీకు శ్రమ అని ప్రకటన 12లో చెప్పబడినట్లు, ఈ భూమికి శ్రమ అన్నప్పుడు 2 విధాలైన శ్రమ కనపడుతుందని. ఒకటి మామూలుగా ఉన్న శ్రమ, ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలతో కూడినటువంటి జీవితాన్ని చూపుతుంది మొదటిది. రెండవ శ్రమ భయంకరమైన 7 మహాశ్రమని. ఆ శ్రమలో ఈ యొక్క దాచుకొని పెంచి పాపాన్ని, అపవిత్రతను మోసుకుంటూ పవిత్రురాలైన కన్యకగా నిలవలేక నటనతో జీవించు ప్రతి ఒక్కరూ విడువబడతారని
ఆ రోజున ఆయన జల్లెడతో జల్లించినప్పుడు వారి వారి స్థితులను ఎరిగిన వాడు దానికి తగిన ఫలం ఇస్తాడని, నిష్కళంక పౌరముగా నీవు ఉండాలని, అలా లేకి వారందరినీ విడిచిపెడతాడని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక్కడ మీకు సందేహాలు రావాలి. అయ్యా, నేనున్నాను, పాపం చేశాను, అపవిత్రత జీవించాను, మోసం చేశాను, లంచం డబ్బులు కూడా కట్టాను, వాటిని వడ్డీ రూపంలో పేరకపోయింది. ఆ పేరకపోయింది 5 రెట్లు వదిలేసాయి. బైబిలు హెచ్చరిస్తుంది. అట్ట కాకుండా నేను 1,00,000 తీసుకున్నాను, 1,00,000తో వ్యాపారం చేశాను, ఇళ్ళు కొన్నాను, స్థలాలు కొన్నాను, అవి 5,00,000 అయింది. ఇప్పుడు నేను తీసుకున్న 1,00,000 ఇస్తాను అంటే వడ్డీ రూపంలో పెరిగిన ఆ 4,00,000 విమర్శ దినాన వేలెత్తి చూపక మానవు. వదులు, దాని సిలుం కూడా వదిలిపోవాలి. నీవు సంపూర్ణమైన స్థితిని నీవు గమనించుకొని క్రీస్తు పోలికగా మార్చబడ్డావు. అప్పుడేమవుతుందో తెలుసా? నిన్ను అంటున్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే. జకర్యను గురించి తెలియచేస్తున్నాడు. నీవు ఒక పాపము అదే కాదు, అనేకమైనవి ఉన్నవి లోకములో. పాపము, సిన్ అంటే పాపము, పాపము, పాపం అంటున్నారు. పాప స్వభావం, లక్షణము, గుణము, తలంపు కూడా నీలో ఉన్నది అంటే అది పాపమే. కొందరు అక్రమ జీవితాలు, మరికొందరు అక్రమ వ్యాపారాలు, మోసకరమైన బ్రతుకులు, అక్రమకరమైనటువంటి సంతాన జీవితాలు. ఒకటి కాదు, వ్యభిచారము, మోసము, దొంగతనం, అనేకమైనవి. నీతిమంతుడు లేడు, కానీ నా రక్తముతో నేను నీతిమంతులుగా మార్చాను. ఇక పాపపు బీజము కూడా నీలో ఉండకూడదు. నువ్వు ప్రార్థిస్తున్నావా? ఉపవాసాలు ఉంటున్నావా? లేక మంచి స్వస్థత వరాలు కలిగి ఉన్నావా? లేక స్వార్థ సేవ చేస్తున్నావా? ఆశ్చర్య కార్యాలు చేస్తున్నావా? డజంట్ మ్యాటర్. ఎందుకంటే దేవుడు ఒక పాత్రగా నిన్ను వాడాలని ఏర్పాటు. కానీ నీవేమై ఉన్నావు? ఆ దినం అడుగుతాడు. నా ప్రజలకు ఆ సమయములో నీ అవసరం ఉంది కనుక నేను నిన్ను వాడాను. కానీ నీ కుటుంబము రక్షణలోనికి ఎంతొచ్చింది? నన్ను కలిగి ఉన్నారా? నన్ను కలిగిన వారు, మీరు అనేక సార్లు విన్నారు, అనేక మంది ప్రవక్తలు అక్కడున్నారు, వారి మాట వినాల్సిందని అబ్రహాము ఆ ధనవంతుడితో పాతాళ ఎగువ భాగము నుంచి పలికిన మాట. అయితే ప్రియ దైవజనమా, ఈ 7 ఏండ్ల మహాశ్రమ తరువాత యేసుక్రీస్తు ఒలీవల కొండ మీదకు వస్తున్నాడని, అప్పుడు ఇశ్రాయేలులు శేషము రక్షించబడతారు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఒకసారి ఈ మాట చదవండి. మీ ముందు ఒక చిన్న ప్రశ్న ఉంచుతాను, మీ ఆలోచనను చూద్దాం. జకర్యా 14:4-5 వచనాలను ఒకసారి వినండి. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆ దినమున యెరూషలేము ఎదుటుగా తూర్పు తట్టున ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టుకును పడమటి తట్టుకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును.
ఆ, కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు ఇది మీరు పారిపోవుదురు. ఇస్రాయేల్ జనాంగానికి చెబుతూ ఆ తరువాత కింద వచ్చిన ఏమంటున్నాడు చూడండి. చదువమ్మా, చదువు. యెహోవా ఆ దిన 6వ వచనం చదవనా అంకుల్? ఇప్పుడు చదివిన దాన్నే కొనసాగించు తల్లి. సరే అంకుల్. మీరు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. ఇంకా నాదే పరిశుద్ధులు వస్తారు. ఈ మాట గతంలో చదివాం. అక్కడ వరకు చక్కగా అయిపోయింది. ఇప్పుడు ఇజ్రాయేలు అనగానే వారిలో శేషము మాత్రమే వస్తారు అని రాసింది. అనేక చోట్ల శేషము అంటే ఎంతమంది? ఎవరైనా చెప్పగలరా? ఇజ్రాయేలు మాత్రము శేషము చేర్చబడతారు. ఆ శేషము ఎంతమంది అని మీరు అనుకుంటున్నారు? 44,000 కదా, 44,000 మంది. 1,44,000 మంది శేషమని ఎవరైనా అనుకుని ఉంటే వాళ్ళు పొరపడుతున్నారు. ఇక్కడే వాళ్ళు ముద్రించబడ్డ వాళ్ళే. ముద్రించబడ్డ వాళ్ళు అని లేఖనం చెబుతుంటే నీకు తెలియదేసయ్యా, వాళ్ళు వీళ్ళేనని మనం అనకూడదు. మరి శేషం అంటే ఎంత? జకర్యా చూడండి ఒకసారి, జకర్యా 13, 8, 9 వచనాలు శేషమును గురించి వివరిస్తున్నాడు. మీలో నాలో ఒక అభిప్రాయం ఉంటుంది, దాన్ని తుడిచేయండి ఈరోజు. పూర్తిగా మైండ్ నుంచి తుడిచేయండి. ఏమిటంటే ఇజ్రాయేలు జనసంఖ్య అపారంగా ఉన్నారు, దేశ దేశాలలో ఉన్నారు. అనేక దేశాల నుంచి ఇంకా రావలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడక్కడ సుమారు 97 లక్షలు ఉండి ఉండవచ్చు. ఆ పొరుగు దేశాలలో ఇంకా ఉన్నారు. ఖాళీ లేక, స్థలం లేక వాళ్ళు ఎప్పుడెప్పుడా అని కనిపెట్టుకుంటూ ఉంటే ఈ మిఖాయేలు సహాయము చేయగా వారు ఆ శత్రువుని పారద్రోలి ఆ యొక్క శత్రుమూకను పూర్తి చేసి ఇప్పుడు నిర్మాణాలు ప్రారంభించారు. ఇది ఆఖరి క్షణాలని తెలియడానికి మనకు తెలియపరుస్తున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాజా, పాలస్తీనా, లెబనాను ప్రాంతాలలో కట్టడాలు ప్రారంభమైనాయి. నేను ఇది సంవత్సరం క్రితము నుంచి కోజాడి చెబుతూ ఉన్నాను, జరగబోతూ ఉంది. హల్లెలూయా. ఇదంతా ఎరిగిన వాళ్ళు, అవునయ్యా అన్నవాళ్ళు మాత్రమే దేవునికి స్తోత్రం తెలియచేస్తున్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు దానియేలును ప్రేమించిన వాడు, నీవు బహుప్రియుడవు గనక నేను నీ యొద్దకొచ్చి మర్మములను తెలియచేస్తున్నాను అన్నవాడు ఈ రోజున నీకు నాకు మనందరికీ ఆయన జరగబోవు మర్మములను కళ్ళ ముందు చూపుతున్నాడే. ప్రాంతము ఇదిగో షిమ్యోను, ఇస్సాకారు, జెబులూను గోత్రాలకు చెందినది. అది ఖాళీ అయి తీరాలి. అదిగో ఆ లెబనోను నాది అని పిలువబడింది. అలాగే పాలస్తీనా కూడా వారి భాగం ఎంతో లెక్కించి మరీ దానిని నిర్మాణాలు ప్రారంభించారు. మొన్నటికి మొన్న ట్రంప్ వెళ్ళి ఈ మిఖాయేలను స్వరముతో నింపబడిన వాడు వెళ్ళి స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి రీబిల్డ్కి కావలసిన ధనం ఇస్తానని వాగ్దానం చేసి వచ్చాడే. ప్రొక్లైనర్స్ తోటి, జేసీబీలతోటి నిర్మాణాలు మొత్తము యెహెజ్కేలు, హబక్కు, అనేక మంది ప్రవక్తలు గాజాను బోడి చేస్తానని ఎందుకన్నాడు అంటే అది నాది, ఇశ్రాయేలు జనాంగానిది. ఇప్పుడు ఆ ప్రాంతానికి 3 గోత్రాల వాళ్ళు వస్తారు. అయితే అందరూ రాకడకు ఆ యొక్క ఎత్తబడు ఇశ్రాయేలు శరీర సంబంధులు ఎత్తబడరే.
కారణం వారి ముసుగు పోలేదు. వారి ముసుగు ఎప్పుడు పోద్ది? ఎవరైనా చెప్పగలరా? 3.5 సంవత్సరాలు అయ్యింటారు. 7 సంవత్సరాలు. 7 ఏండ్ల మహాశ్రమ. ఇప్పుడు కడవరి క్షణాలు, దినాలనడానికి లేదికి కడవరి క్షణాల పరిశుద్ధాత్మ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంకా నీవు మారకపోతే, నీ కుటుంబం ఇంకా మారకపోతే విడువడబడే కోవలోకి వెళ్ళిపోతావేమో. ఎప్పుడైనా సరిచూసుకుంటున్నావా? పరిశీలన చేస్తున్నావా? నీ బిడ్డలు ఇంటి నుంచి బయటికి వెళుతూ ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు? యోబు వలె పరిశీలన చేసుకో. వేకువ సాయంకాలం ఇంకా అట కాకుండా నీవు వస్తే వాళ్ళు విడిచిపెడుతూ ఉన్నావని అర్థం. అప్పుడు అంటున్నాడు, తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పొలవవు, వారసత్వం రాదు, ఇక నీవు మాత్రం వస్తావు. నీ బిడ్డల ఆరని అగ్నికి, తీర్పుకై, విమర్శకై, మహాశ్రమలకు విడువబడు ఈ క్షణాలు. ఎంత గొప్ప ధన్యత అది! ఏది విడువబట్టం కాదు, ఎత్తబడు కాలంలో నీవుండటం, నేనుండటం. కనుక పోరాటము దేని విషయము? పిల్లల ఆర్థిక స్థితి కోసం పోరాటం కాదు, వాళ్ళు గొప్పోళ్ళు అవ్వాలని ప్రయాస పోరాటాలు కాదు. ఆ పోరాటాలు అయిపోయినాయి. నిన్ను నీవు తెలుసుకో, నీ బిడ్డలను తెలుసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిశ్చయముగా నిన్ను తీసుకొని వెళ్ళేవాడు నీ బిడ్డలను నీ చేతే పట్టించబోతున్నాడు. సూటిగా దైవజనమా నీ గురించే చెప్తున్నాడు. ఏమైపోతావు ఆ రోజు? నా గురించే చెబుతున్నాడు. ఏమైపోతాను ఆ రోజు? హెచ్చరిక. ఆయన జరగబోయేది తెలియచేస్తున్నాడు. ఇప్పుడు జరగబోయే అంశాలలో అక్కడ జరుగుతున్న వాటిని ఒక్కసారి పరిశీలన చేయండి. ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు కట్టడాలు, నిర్మాణాలు ప్రారంభమైనవి. వాటితో పాటు వాళ్ళు ఆ నమూనా, సొలొమోను మందిర నమూనాని వాళ్ళు జాగ్రత్తగా సుమారు 18 అడుగుల వరకు భూమి లోపల కట్టడాలను వాళ్ళు గుర్తించారని నిన్నటి దినాన వాళ్ళు చెప్తుంటే పరవశించి పొంగిపోయా. ఆ ఎత్తబడు గుంపులో నీవు నేను ఉన్నామని సంతోషించు. పోతే పోయారు నీ బిడ్డలని అంచకో, వాళ్ళు కూడా ఉండాలి. నీ బిడ్డలు, నీ మనవళ్ళు, మనవరాళ్ళు, ఇంకా వాడికి బ్రతుకు తెరువు కావాలి, ఇంకా అది కావాలి, ఇది కావాలనే పిచ్చి ఆలోచనలు, బలహీనమైన మనస్సాక్షి కాకుండా ఆయన ఇస్తాడు. కానీ నీవు యోచన చేయాల్సింది రక్షణ మార్గముకై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. రక్షణ ఉన్నవాళ్ళు మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలులో శేషము అంటే జకర్యా 13:8-9 ఏమంటుందో చూడండి. దేశమంతటా ఆ, జనులలో 2 భాగముల వారు చూడండి, తెగవేయ దేశమంతటా ప్రజలున్నారే. 1,000,000 మంది ఉండని, 10 కోట్ల మంది ఉండని, దేశమంతా జనులు చేర్చబడతారిక. ఇజ్రాయేలు ఆ ప్రాంతం అయిపోగానే అందరినీ దేవుడు చేరుస్తున్నాడు. ఈ చేర్చు గడియ నీ కాలము, నా కాలములో ఉండటము, మన కాలములోనే మన ప్రియుడు మనల్ని అలా తీసుకొని వెళ్ళటం ఎంత ధన్యతలో ఉందంటే రే. హల్లెలూయా. హల్లెలూయా. నీ పిల్లల్ని ముద్దాడుతూ ఉంటావు. పసిపిల్లలు, ఒకడు వీడో పడతాడు, ఒకడు ఎత్తపడతాడు. ఇద్దరు తిరగలేసుతున్నారా? ఒకరు ఎత్తపడతారు, ఒకరు ఇడపడతారు. ఇద్దరు పొలంలో ఉన్నారే. ఒకరు ఎత్తపడతారు, ఒకరు ఇడపడతారు. ఆ ఒకరు ఎవరు? యేసయ్య అంటున్నాడు, ఒకరే ఆత్మ సంబంధులైన వారు. ఆ మాట అర్థం ఇంకొకరు శరీర సంబంధిగా ఉంటున్నావా? శరీర సంబంధి అంటే ఏమీ లేదు. భూమి మీద ఇల్లు కావాలి, వాకిలి కావాలి, ఉద్యోగాలు కావాలి, వ్యాపారాలు కావాలి, ఇవి అవసరాలే. కానీ పైనున్న వాటిని వెతకక, చూడండి లూకా 12:28-30-31 వచనాల్లో చూడండి, వీటి మీద వ్యాపకం చింత కలిగిన నీవు భూ సంబంధివే. నేడు పొలములో ఉండి
చదవమ్మా. రే రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి. ఇదే కదా అనుమానమున చింత. నాలో నా బిడ్డల బతికేందో, నా యొక్క భార్య బతికేందో, భర్త బతికేందో, ఇంకా సంపాదించి తొండగుడ్లు పెడుతూ ఉంటారు కూతురా. ఈ సంపాదన చాలదా, ఇంకా అది చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేద్దాం, పేరు తెచ్చుకుందాం. ఒకటి కాదు, అనేకమైన పరుగులు పరుగులు పరుగులు, పరిగెత్తి పరిగెత్తి ఎటెళ్తున్నావు నువ్వు? ఎటెళ్తున్నావు? ఏ దినపు తిండి, ఏ దినపు వేదన, ఏ దినపు క్రతువు ఆ దినానికి చాలదా? ఆకాశ పక్షులను నేను పోషిస్తూ ఉన్నాను. ఎండు గడ్డిని నేను మొలకెత్త చేసి చక్కని పూలను నేను నిర్మాణం చేస్తున్నా. ఈ రోజున్నవి 4 రోజులకి ఎండిపోయి వాడిపోతాయి కదా. వాటికి ఇచ్చిన శోభను నిశ్చయముగా మరింత నీకు కలుగచేస్తున్నానే. వాటికంటే శ్రేష్ఠులు కారా? ఎందుకు చింతిస్తూ ఉన్నావు? చింత, యావ, కోరిక, ఆలోచన, సిద్ధపాటు, ఈ క్రమమైన జీవితము వీకెండ్గా మార్చిపడుతుంది. అవి నిన్ను పడద్రోస్తాయి. అలాంటివి మనలో ఉండకుండానుగాక. ఆమేన్. ఆమేన్. 2 అన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. అవి ఉన్న వాళ్ళు మాత్రం ఉండండి, ఏం పర్వాలేదు. హల్లెలూయా. 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 ఆలోచించండి. ఆ తర్వాత చదవమ్మా. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు. మాట చూడండి. ఇప్పుడు నువ్వు లోక జనులవా, దైవ సంబంధివా? దైవ సంబంధం. ఇక్కడ చూడండి, ఈ లోకపు జనులు అడుగుదురు అంటలా, వీటిని వెతుకుదురు. వెదకుదురు. వెదుకుడి దొరుకునన్నది ఆయన గురించి కదా. ఇప్పుడు ఈ లోక జనులు లోకములో ఉన్న ఈ సౌఖ్యమును వెదకుట, ఆలోచన చేయటం తప్పు కాదు, కష్టపడటం తప్పు కాదు. కానీ వాటికై నీ హృదయము వెతుకులాట. వెతికి వెతికి వేసారే ఆలోచన. నువ్వేం వెతుకుతున్నావు? నువ్వు దేని గురించి వెతుకుదాత ప్రారంభించావు? నువ్వు వెతకాల్సింది ఆ తర్వాత మాటే చెప్తున్నాడు చూడమ్మా. ఇది మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. కమ్మని మాట. ఆ మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చక్కని మాట. సంతోషంగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఆయన రాజ్యమును మొదట వెతకండి. ఏ వ్యక్తి ఆయన వైపు చూస్తాడో, ఆయనను వెతుకుతాడో, నీవు లోకములో ఉన్న వాటిని నువ్వెతికి ఆ తర్వాత యేసయ్య నాకు ఇచ్చాడు అంటే, నాకు తెలిసి ఒక రెవెన్యూ ఆయన బాగా బల్ల కింద చేపెట్టి సంపాదించాడు. ఆ తర్వాత రిటైర్డ్ అయ్యాడు. ఒకరోజు నేను గెలిస్తే అంటాడు, ఆ మదనపల్లి వెళ్ళినప్పుడు, దేవుడు నన్ను పుష్కలంగా దీవించాడండి అన్నాడు. దేవుడు దీవించాడా? నువ్వు కూడగట్టావా? చెప్పండి. ఆయన కూడగట్టింది ఎవరి మీద దోశాడు ఇప్పుడు? దేవుడు. వేషధారి. నువ్వు ఎతికే వాటికే. నేను ఇప్పటికంటే నా జీతము ఎంత ఎక్కువ ఇచ్చాడు, నాకు మిగలటం లేదు, నీకెట్ట మిగిలింది? నీకు ఇంకా పెద్ద కుటుంబం కదా, 3 ఆడపిల్లలు, ఒక కుమారుడు, మొత్తం ఈ కాలంలో కూడా 4. వాళ్ళ పిల్లలు బ్రహ్మాండంగా ఉన్నారు. మనముడికి కూడా పెళ్లి చేశాడు మన. మరి ఇవన్నీ ఎవరెతికేరి? ఇతగాడు ఎతికి లాస్ట్లో ఏమన్నాడు? దేవుడు ఇచ్చాడా? అంటే నిన్ను మోసం చేయటానికి, అక్రమమైన పనులు చేయడానికి దేవుడు సిద్ధపరిచాడంటారా? కాదు. హో!
ఏం చేయమంటావు బెదర్ గారు 5 రెట్లు ఇమ్మన్నాడు. పో, పనికి మాలిన జనాంగముగా మనం ఉండటానికి వీల్లేదు. అప్పుడు అతగాడు కూడా, ఆ యవనస్తుడు ఉన్నాడు, ఏం చేశాడు యేసయ్య తోటి? వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళి అనుగులు మిగిలిన ఇక మొదలైంది. ఏట్! ఇలాంటి భ్రమలో మనలో వాళ్ళెవరు లేరని నమ్ముతూ ఉన్నాను. ఇందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అది నీ ఇంట ఉన్నంత కాలం, అది నీ ఇంట్లో ఉన్నంత వరకు అది గుడ్లు పెడుతూనే ఉంటుంది. అది నీ మీద నేరారోపణ చేయడానికి నిన్ను సిద్ధం చేస్తుంది. గురుగులతో పాటు గోధుమలు ఏకబిర్రున ఎరగ వీలు లేదు. అవి ఎదిగితే అవి కోత పడి తీరతాయి. ప్రియ దైవజనమా, ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో పైనున్న వాటిని వెతకుడి, అప్పుడు అది ఇది 2 నీకు ఎంత ఎప్పుడు ఏది అవసరమో అది ఎరిగిన వాడను సమయానుకూలంగా నీకు ఇచ్చువాడనని ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు పైనున్న వాటినే వెతకాలే. ప్రియ దైవజనమా, అలా వెతికిన వారికి ఇవ్వబోవు స్వాస్థ్యం 7 ఏండ్ల శ్రమ తరువాత శేషం అంటే 2 భాగములు. ఇప్పుడు చదువు మా జకర్యా 13:8-9 వచనాలు. 1,000,000 మంది ఉన్నా సరే జనులలో 2 భాగముల వారు 2 భాగములు చస్తారా, 3వ భాగం వారు శేషింతురు. 90 లక్షల మంది ఉంటే 60 లక్షల మంది చస్తారట. 3వ భాగము శేషింతురు. అద్దుగో. శేషం అంటే ఇప్పుడు ఎన్నో భాగం? 3వ 3వ భాగం. శేషం అనగానే మనం ఎన్ని అనుకున్నాం? 1,00,000. 44,000. చూసారా? 40. కాదు, వీళ్ళు ముద్రించబడిన ఇజ్రాయేలు 12 గోత్రాల వాడు. శేషము వేరు. ఈ 2 కలిపి ధ్యానించి మానవ ఆలోచనలతో ధ్యానించే వాళ్ళు కొందరు ఉంటారు. ఆత్మీయ జ్ఞానము మనము పొంది ఉన్నాము ఈ గ్రూపులో కనుక మనము దీన్ని గుర్తించినందుకై దేవునికి స్తోత్రం. ఒకవైపేమో ముద్రించబడిన వారు. ఇప్పుడు ఈ యొక్క శేషం ఒకవైపు ఉంటుంది. అలాగే 1,44,000 మంది కఠోరమైన ఆ శ్రమలలో ఉంటారు. అయితే వారు ముద్రించబడినందువలన హాని మాత్రము వారికి జరగదు. హానికి శ్రమకు చాలా తేడా ఉందే. హాని ప్రాణం పోవటం, ప్రాణహాని అంటారు. మిగతా దాన్ని ఏమంటారు? శ్రమలు, కష్టాలు, వేదనలు. ఈ 1,44,000 మంది ప్రాణము ఆయన హస్తములో దాచాడు. ఆ రోజు కూడా యోబు విషయంలో అన్నాడు కదా, అతని ప్రాణము మాత్రము నీకేమన్నా ముట్టదా. అలాగే దానిని ముద్ర వేశాడు. ఆ రోజు మొట్టమొదటిసారి కయ్యను కూడా అంటున్నాడు, నన్ను కనుగొన్నవాడు నన్ను చంపుగాక అన్నాడు. అంటే నీకు ఒక ముద్ర, ఆ ముద్ర వేరు, ఈ ముద్ర వేరు, కానీ చంపకుండాన్నట్లు ముద్ర. మరణము మరణము మరణము. చాలా మంది ఒక్క విషయం పంచుకుంటారు చూడండి. చాలా మంది మనలో కష్టం రాగానే ఒక మాట అంటారు, యేసయ్య తీసుకో తీసుకో తీసుకో. ఆయన చంపే దేవుడు కాదు, ఆయన జీవాధిపతి అని పేరు ఆయనకి. హల్లెలూయా. 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 సావు గోరావంటే నువ్వు ఏ సంబంధివి? శ్రమలు తట్టుకోలేక, బాధలు మోయలేక, కష్టాలు మోయలేక సావు కోరతావా? కోరకూడదా? నువ్వు వెలుగు సంబంధివి అయితే, జీవాధిపతి నీలో ఉంటే నువ్వు పైనున్న వాటినే చూడమంటున్న గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎన్ని ఆటంకాలైనా రాని నువ్వు పైనున్న వాటిని చూడగలిగినప్పుడు, వాటిని వెతకగలిగినప్పుడు పరలోక సంబంధి అని పిలుస్తూ ఉన్నాడు, పరలోక నివాసి అని పిలుస్తున్నాడు. ఈ 7 ఏండ్ల మహావిందులోనికి పేరుస్తున్నాడు. ఆ విందు కొవ్విన విందట. వజ్ర వైఢూర్య మరకత నీల పుష్య గోమేదిక
సుగంధ పద్మరాగాల నిలయమట. నీకు కవచాలను ఆయుధాలను ఇస్తూ బలం చేస్తూ అప్పుడు అదుగో అక్కడికి ఒలీవల కొండ యొద్దకు నిన్ను తెచ్చాడు. ఇవి తెచ్చిన ఆయన ఊరుకున్నాడా? రేపు జరగబోయే జీవితాల్లో ఆ తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు ఆయన కూడా ఒలీవల కొండ మీద పాదం ఉంచుతాడు. వాళ్ళు వస్తారు, శేషము వస్తారు. అనగా 1,44,000 మంది కనపడతారు, శేషము కనపడుతూ ఉన్నారు. శేషం అంటే 3వ భాగం అని రాసి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళతో పాటు పరిశుద్ధులందరూ యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఆయన రక్తము నిన్ను హిమము వలె మార్చగా నీ దోషములిక మరకలన్నీ మాయమైపోగా నీలో ఇంకా ఆ పాపపు శేషము లేనివారు, అపవిత్రత లేనివారు, కడగబడిన వారు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, ఆయనను వెతుకువారు, పైనున్న సంబంధులు, నీలో ఉన్న ఏ దోషము ఇక అంతగా కనపడడానికి వీలు లేనట్లుగా శుద్ధి చేయబడిన వారు, పరిశుద్ధులు, వారు కూడా అక్కడికి వస్తూ ఉన్నారు. నీవు నేను అందులో ఉన్నామని నమ్మిన వారు, దాని ప్రకారంగా జీవిస్తున్నానని సంతోషించువారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అక్కడ చేరిన తర్వాత ఒక గొప్ప యుద్ధము జరుగుతుందని విన్నాము. ఆ యుద్ధములో అపవాది బంధించబడుతూ ఉన్నాడు. క్రూరముఖము లేక అపవాది, సాతాను, నీవు అనేక పేర్లు ఉన్నాయి. వాటి వివరాలు తర్వాత మీకు పంచుకుంటాను. 38 రకాల పేర్లతో నింపబడ్డవాడు. 1000 సంవత్సరాలు మట్టు లేని గోతిలో వాడిని పెడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ భూమి మీద నివాసములు అలాగే ఉన్నాయి. 1000 ఏండ్ల పరిపాలన. ఈ 1000 ఏండ్ల పరిపాలనలో పిల్లలు, కుటుంబాలు బతుకుతారు, కానీ ఘోరాతి ఘోరమైన స్థితులలో జీవిస్తారు. నా ప్రియుడు యెరూషలేమును సింహాసనము చేసుకుని ఆయన ఏలుతున్నాడు. అయితే వీళ్ళు శ్రమలు పడతారు, కానీ కష్టాలు, వేదనలు, కఠోరమైన వేదనలు పడతారు, కానీ వారు మార్చబడలేరు. వారి బ్రతుకులు అన్నీ రాలిపోతూనే ఉంటాయి. ఇక్కడ మీకు ఒక ప్రశ్న వేస్తా. ప్రశ్న మాత్రమే, సమాధానము కోరుతున్నాను. ఈ 1000 ఏండ్ల పరిపాలన కాలములో మరి ఎవరెవరు వస్తారు? ఎందుకంటే 7 ఏండ్ల పాలన తరువాత కడమ మృతులు బ్రతకలేదన్నాడు కదా. ఎవరెవరు అక్కడికి వస్తారు? మొదటిది నేను చెబుతూ ఇప్పుడు క్రీస్తునందు చనిపోయిన పరిశుద్ధులు, తండ్రి యొద్ద 7 ఏండ్ల విందులోనికి పాల్గొన్నవారు, ప్లస్ మహాశ్రమల మొదటి కాలములో 3.5 ఏండ్ల కాలములో రక్షణానుభవములో వారు హతసాక్షులైన వారు కొనిపోబడుతున్నారు. వారు ప్లస్ ఎత్తబడిన గుంపు, వీళ్ళందరూ వస్తారు. బానే ఉంది. మరి భూమి మీద విడువబడ్డ వాళ్ళలో వీళ్ళు భూ సంబంధులు కదా. ఎప్పుడు చూసినా నా కుక్క పోయింది, నా పిల్లి పోయింది, మా వాడికి ఉద్యోగం కావాలి, వ్యాపారం డెవలప్ కావాలి, అది కావాలి, ఇది కావాలనే పరుగులతో నీవు వెతుకుతూ ఉన్నావనుకో, నువ్వే సంబంధమైతే భూ సంబంధం. ప్రయాసపడటము వేరు, వెతుకులాట వేరు. కనుగొనడము వేరు, చూడటము వేరు. డిఫరెన్స్ బిట్వీన్ టూ, లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇస్ దేర్. నువ్వు గుర్తించలేకపోతే గుర్తించమంటున్నాడు. రెండిటికి వ్యత్యాసం చాలా ఉంది. రెండిటిని ఏకతాటి మీద కలపకూడదు. ప్రియ దైవ జనమా, ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ భూమి మీద 1000 ఏండ్ల కాలములో ఉన్నవారు సావు పుట్టుకలు ఉంటాయా, ఉండవా? ప్రశ్న. 1000 ఏండ్లు ఉంటాయా? విలువబడ్డప్పుడు ఈ 1000 ఏండ్ల కాలంలో అనేకులు పుడతారా, పుట్టరా?
పుట్టరండి. పుట్టరు. పుడతారు. పుట్టరు. బాగా ఆలోచన చేసి ఏకాభిప్రాయానికి రండి. నేను ఇప్పుడు దీని సమాధానం ఇప్పుడు చెప్పను. ఎందుకంటే 1000 ఏళ్ళు కదా. ఈ 1000 ఏళ్ల కాలంలో ఎదిగి యవనస్తులై పిల్లల్ని గని వాళ్ళ పిల్లలను పోషించుకొని వాళ్ళు కూడా పెద్దోళ్ళై ఇలా జనరేషన్ ఇప్పుడు ఎలా ఉందో అలాగుంటదా? దేవదూతల్లా లేకపోతే ఇజ్రాయేలు ప్రజలు 40 ఉండదు. ఏళ్ళ అరణ్యంలో తిరిగి 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 రాలిపోయారు, అట్టుంటదా? ఇది ప్రశ్న. ఉంటారు. వృద్ధులు కూడా ఉంటారు, కానీ చనిపోరు. దేవదూతల్లా ఉంటారండి. ఇంకొక చక్కని ఆలోచన. ఉంటారు కానీ వృద్ధాప్యంలో ఉంటారు, సావు ఒకటే రాదంటారా? రెండో మరణం ఉంటుంది. ఇప్పుడు చూడండి, మళ్ళా మీకు ఒక ప్రశ్న వేస్తున్నా. ఒకవేళ చావు రాకపోతే అదొక అంశం. ఒకవేళ సావు వస్తే ఈ చచ్చిపోయిన వాళ్ళు ఎడిపోతారు. చావు ఉండదు. సావు ఉండదు గారు అంటున్నారు. ఉంటదా ఉండదా? ఉండదు. ఉండదు. చావు ఉండదు. మీరు ఎప్పుడు ఈ ఆలోచన చేయలేదా? లేదండి. పరిశుద్ధాత్ముడు మనకు ప్రతి అంశము తెలియపరచును గాక. ఆమేన్. ఇది మనసులో పెట్టుకోండి. 1000 ఏళ్ల పాలన ఇప్పుడైతే మరణం ఉంది. అక్కడెక్కడ మరణము బంధించబడింది అని ఒకానొక 3.5 ఏళ్ల కాలంలో మాత్రమే రాయబడి ఉంది. ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలో మరణము బంధించబడిందన్న మాట రాయబడలేదు కదా. ఇప్పుడు రాయబడినప్పుడు సావులు ఉంటాయా లేవా? ఉండవు. ఉంటాయి. మీరు ఆలోచన చేయండి. సరే, ఇప్పుడు 1000 ఏళ్ల తర్వాత జరగబోయేది ఏమిటి అంటే, ఆయన ఈ భూమి పంచభూతములు లయం చేయబోతున్నాడు. లయం చేయబోతున్నాడు. అప్పుడు లయమయ్యేది 1000 ఏండ్ల పరిపాలన తర్వాత ఇక ఆకాశములు మహావేంద్రముతో లయమై అప్పుడు క్రొత్త భూమి క్రొత్త ఆకాశము రాబోతూ ఉన్నది. సమస్తము బూడిద వలె మొత్తం డిస్మాటిల్ అయిపోతుంది. ప్రియ దైవ జనమా, నూతన భూమి నూతన ఆకాశముగా రిన్యూ చేయబడ్డ ఆ నేలలో ఆ భూమిలో పరిశుద్ధులకు నిలయం. ఇప్పుడు నూతన ఆకాశము నూతన భూమి అన్నప్పుడు ఈ నూతన భూమి మన నివాస స్థానమై ఉన్నది. చాలా మంది పొరపాటు మానవ ఆలోచనతో మనం పైకి పోతామని పొరపాటు ఆలోచన చేయవద్దు ఎవరైనా. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు హల్లెలూయా. 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 7 ఏండ్లు మహిమా శరీరునిగా నీ ఉన్నప్పుడు 7 ఏండ్ల పరమ యెరూషలేము విందులోనికి నీ వెళతావు. ఆ తరువాత నీవు యేసయ్యతో పాటు భూమి మీదకి వస్తూ ఉన్నావు. యేసయ్య భూమి మీద 1000 ఏండ్ల పాలన చేస్తాడు. మహిమా శరీరులందరూ ఆయనతో పాటుగా రాబోతూ ఉన్నారు. నీవు మహిమా శరీరునిగా మార్చబడినట్లయితే, నీవు ఎత్తబడు గుంపులో ఉన్నట్లయితే నీవు కూడా భూమి మీదకి రాబోతూ ఉన్నావనేది స్పష్టమై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ భూమి మీద నీకు నివాసములు ఇవ్వడానికి నా తండ్రి యొద్దే యోహాను 14లో చెబుతున్నాడు. 2 కొరింథీ 5వ అధ్యాయములోను ప్రకటన 20వ అధ్యాయములోను ఇదిగో స్పష్టం చేస్తున్నాడు. ఈ పట్టణము నమూనా నీవు భూమి మీద ఎంత ఆత్మీయమైన స్థితిలో బ్రతికావో, ఎంత ఘనమైన స్థితిని పొందుకున్నావో, ఈ లోకమును ప్రేమించక పైనున్న వాటిని నీవు వెతికావో, అన్ని రూములు కలిగిన ఒక పెద్ద గెస్ట్ హౌస్ అంటారే, ఎంత సుందరంగా కట్టుకుంటారా, అది ఇల్లు మహిమతో నింపబడింది. దానికి తేడా ఆమేన్. ఏంటంటే, ఈ ఇల్లు ఇటుకలు రాళ్ళు సిమెంటు మట్టి వీటితో నిర్మాణమైంది. ఇది భూమి మీదది. కానీ ఆయన నీవు మహిమలో ఎదిగే కొద్దీ మహిమా స్వరూపము ధరించుకొని నీవు సంపూర్ణునిగా మార్చబడిన తర్వాత అక్కడ నీ ఇల్లు కూడా సంపూర్ణమవుతుంది. ఇక్కడ నీకు ఒక డౌట్ రావాలి.
డౌట్ అయ్యా యేసయ్య నమ్ముకున్నాను అల్లా ఆయన నమ్ముకున్నారండి 100 ఏళ్ళ ఆయుష్ ఇచ్చాడండి 120 ఏళ్ళ ఆయుష్ అండి కానీ మధ్యలో యాక్సిడెంట్ అయింది పుట్టుకోమంది మరి పుట్టుకోమంటే ఆమె లేక అతని ఆ సంపూర్ణత కాలేదు కదా ఏందా మరి కొంతమంది సూసైడ్ చేసుకున్నారండి యాక్సిడెంట్ అయిందండి వ్యాధులు వచ్చినాయి మధ్యంతర మరణం పొందారు వీళ్ళెక్కడికి వెళతారు మరి వాళ్ళ నివాసము ఎందుకని ఆమె దినములు ఆయన దినములు సంపూర్ణమైన తరువాత తన ఇంటికి వెళ్ళాను అన్నాడు కదా ఈ విధమైన మరణము పొందిన వాళ్ళు ఎటు వెళ్తారు వాళ్ళ స్థితి ఏంటి కొంతమంది అంటారు వాళ్ళు ఒక పాస్టర్ గారు అన్నాడు వాళ్ళు అప్పుడు దాకంటే తిరుగుతుంటారట గాళ్ళు అంటే ఈయనే పంపించాడు దురాత్మలుగా కొంతమంది అంటారు ఇంకెక్కడో ఉంటారయ్యా లేదా అక్కడ ఉంటారు ఇక్కడ ఇలా ఆలోచనలు మరి నీ హృదయ తలంపులు ఎలా ఉన్నాయి ఎందుకంటే నరుని ఆయుష్ ఆయన ఇచ్చిన దీపము ఆ దీపమును అన్ని ఆత్మ సంబంధమైన సత్యాలు ఆయన తెలియచేస్తాడు ఒక సహోదరు అంటుంది అయ్యా ఇదిగో యేసయ్య నమ్ముకుంది ప్రార్థన చేస్తుంది 30 ఏళ్ళు కానీ 30వ ఏట ఆమె ప్రమాదానికి లోనైంది మంచి విశ్వాసురాలు కానీ దేవుడు అంతవట్టుకే ఇచ్చుంటాడా ప్రమాదానికి ఆయుర్ధానానికి లోకస్తులైతే వాళ్ళంటారు దీని తలరాత ఇంతవట్టుకే ఉందని వాళ్ళకి తెలియదు మరి విశ్వాసిగా నీవేం ఆలోచన చేస్తావు అర్ధంతరముగా ఒక మనిషి చనిపోతే అతని స్థితి ఎక్కడికి వెళుతుంది ఎప్పుడైనా ఆలోచన చేశారా వెదకుడి ఆయనలో ఉన్న గొప్ప కృప ఇవే కనుగొను ఎందుకంటే నీకు ఇవ్వబోయేవి ఎంత భాగ్యమో ఓ మాట అటంటే కాదు పరిశోధన జరిగి తీరాలి ఒకవేళ దేవుడు ఆయన నరుని ఆయుష్ ఎంత అని చెప్పాడు 70 డెబ్బై సంవత్సరాలు. ఆ మాట అన్న దేవుడు అధిక బలం ఉంటే అనిపిస్తుంది అది దైవజనుడు అన్నాడు మోసం. 60 70 అంటూ 120 ఆ తర్వాత సంవత్సరాలు. చచ్చిపోతారంటల్లా ఆ తర్వాత 70 ఏళ్ళు దాటి 80 ఏళ్ళు దాటితే ఆయాసం అంటే కర్రపోటు కీళ్ళు వాతులు అన్నిటితో అల్లాడుతారని దాని భావం నరుని ఆయుష్ 120 వచ్చింది 120 అది సంవత్సరాలండి. నరుని ఆయుష్కి మీదట 120 అని పలికిన వాడు దేవుడు మనోళ్ళు తెలియగలవాళ్ళు 70 ఏళ్ళకి చచ్చిపోగానే ఆయుష్ తీరింది పోయింది ఆయుష్ తీరిందా ప్రాణమునకు ఆయన ఇచ్చిన ఆయుష్ 120 120 సంవత్సరాలు. ఫిక్స్ ఇంకా ఫిక్స్ అయిపోండి 120లో ఈ రోజున 60కి 70కే పోతున్నారు మరి వాళ్ళు సగం ఆయుష్లో పోయినోళ్ళ పూర్తి ఆయుష్లో పోయినోళ్ళ వయసులో పోయినారు సగం అంకుల్. ఆయుషే కొందరు 90కి పోతారు కొందరు 80 మరి వీళ్ళు అలా రాలిపోయిన పరిశుద్ధులు వారి స్థితిగతి ఎక్కడుంటుంది వెళతారు ఎప్పుడైనా ఆలోచన చేయండి ఇది మీకు ప్రశ్నగా మీ ముందుంచాను ప్రియ దైవ జనమా ఇప్పుడు ఆలోచన చెయ్యండి ఈ 1000 ఏళ్ల తరువాత సమస్త సృష్టిని ఆయన లయము చేసిన తరువాత నూతన భూమి ఇక్కడే ఉంటుంది పెండ్లి కుమార్తె వలె పైనుండి దిగి వస్తుంది అన్నప్పుడు ఈ మనుష్యుని దేహముతో ఉన్నావు కదా నీవు భూమి మీద మాత్రమే నిర్మాణము చెయ్యగలవు పైనున్న మహిమను నీవు చేయజాలవు గనుక నా తండ్రి నీ క్రియలను బట్టి నీ విశ్వాసమును బట్టి నా యందు నీకున్న భయభక్తులను బట్టి దేవదూతల చేత నేను నిర్మాణము చేయొచ్చు ఉన్నాను హల్లెలూయా హల్లెలూయా ఇప్పుడు 2 కొరింథీ 5వ అధ్యాయం 1 నుండి చూడండి అది దేవుడు నువ్వు ఎప్పుడైతే రక్షించబడ్డావో కొంతమంది ఉంటారు మనూళ్ళో మన గ్రూపులో రెండింటికలు పేరుస్తారు
లోక సంబంధమైనవి రాగానే తలంపులన్నీ ఇక్కడ ఎతుకుతారు, ఒకటిగా ఓడబిగుతారు. ఇట కట్టడం పేకేయటం అరకొర ఇల్లు. నివాసము అన్నాడంటే ఇంకా ఫిక్స్. ఈ దేహము ఆయన నివాసమైనది. ఆయన అసంపూర్ణునిగా నిన్ను చేశాడు, సంపూర్ణ మానవుణ్ణి చేశాడు. ఈ దేహము దేవుని ఆత్మకు నిలయం అన్నాడు కదా. అవును. ఆ ఇప్పుడు చదువమ్మా. భూమి మీద అంకుల్ ఫస్ట్ నుంచే కానీ పర్లేదు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. రెండు. మనము ఈ మాట అంటే అయ్యా మన దేహమయ్యా కాదు, రెండు. ఒకటి నివాసము ఉంది. వీళ్ళ కోసం కుయ్యోమర్రు అనే వాళ్ళు ఉన్నారు మన గ్రూప్ లో, చూసుకోండి. అంతస్తుల మీద అంతస్తులు కట్టి ఇంకా చాలదనే వాళ్ళు ఆ ఇళ్ళు ఈళ్ళకు పరిగెత్తువారులారా. పరనివాసం కైప్రాకులాడి వెతకు, ఇటు జోలిబావకు, కలిగిన దానితో ఆనందించు, ఎందుకంటే నేను రాబోతూ ఉన్నాను అంటున్నాడు. నా ప్రజల పనికి నేను ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను వెతకుడి, వెదకుడి, వెదకుడి, ఫలించండి, ఆత్మఫలాలను అనుభవించండి. మీరు అనుకుంటున్నారా, నీ ఒక్క ఆత్మను రక్షిస్తే అది నీ యొక్క కిరీటము మీద ఒక రతనం అట. ఇప్పుడు మనలో ఆత్మల రక్షణ భారం కలిగిన వాళ్ళు ఎందరున్నారు? ఎంతమందికి ప్రకటిస్తున్నారు? ఎంతమందిని కాపాడారు? ఆ నీ ద్వారా రక్షించబడ్డ వాళ్ళు, వారు నీ తరపున మీకివ్వబడిన ఒక వజ్రపు కిరీటమో రతనమో నేనెరగను, ఒక రతనం. మరి నీ తల్ల ఎన్ని కిరీటాలు ఉంటాయి? కిరీటం ఒకటంట, కానీ అందులో ఆ యొక్క చెక్కబడిన రతనాలు ఎన్నుంటాయి? ఎన్నున్నాయి? రతనాల కిరీటం ఒకటి ఉంటుందా? వజ్రాలు ఒక 10. ఇప్పుడు నాకున్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, నేను రక్షించిన ఆత్మలు ఉన్నాయి అన్న వాళ్ళు మాత్రమే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. లక్ష్మీపతి గారు ఒకరు, హల్లెలూయా. గారు ఒకరు. హల్లెలూయా. నేను ఇక్కడి నుంచి నాకు ఇచ్చాడేదో, ఆ ఇచ్చిన దాన్ని బట్టి నేను చూడగలను. అదిగో ఉషశ్రీ సిస్టర్ గారు ఒకరు. ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. నీకు ఇవ్వబడిన ఆ మణిమయమైన కిరీటంలో, ఆ కిరీటంలో నీవు నేను చేర్చబడి నిలబడ్డప్పుడు, నీకాయన కిరీట ధారణ చేసినప్పుడు, ఆ కిరీటంలో నీకు బోడి కిరీటంగా ఉంటుందా? రతనాల పొదుగై ఉంటుంది. ఆ రతనాలు ఎవరో కాదు, నీ ద్వారా రక్షించబడిన ప్రజలు. వాళ్ళు ఉన్నారా? ఏది అక్కడ క్రైస్తవులు ఎత్తి వాళ్ళని పట్టుకొచ్చి ఇందులో చేర్చి, అది కాదు. మంచిదే, వాళ్ళని షైనింగ్ ఇస్తున్నావు, వెరీ గుడ్. నూతనమైన ఆత్మలు, నూతనమైన నశించిపోయిన ఆత్మలు. అప్పుడు ఆ 1000 ఏళ్ల తరువాత, ఆ విమర్శ దినం అయిపోయిన తరువాత అప్పుడు పెడతాడు ఈ కిరీటాలు. ఇప్పుడు కాదు పెట్టేది. చాలా మంది ఎక్కగానే కిరీటాలు బొరిటాలు మోసేశారు, అది పొరపాటు. నీ తలంపది. అప్పుడు పెడతాడు సింహాసనం మీద ఆసీనుడై, ఇక మొదలు పెడతాడు. రైటా, నా నామము నిమిత్తము నీవు అలవలేదు కదా, నా నామము నిమిత్తము నీ సొంత కార్యములు వదిలేసావు కదా, ఉద్యోగం వ్యాపారం అన్ని వదిలేసి నా కోసం ప్రాకులాడుతున్నావు. రోగం వచ్చినా, శ్రమ వచ్చినా, వేదన వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా తట్టుకొని ప్రయాస 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 పడుతూనే ఉన్నావు. ఎందుకంటే ఆత్మల రక్షణ. రాయిట బల నమ్మకమైన దాసుడా. ఇప్పుడు చూడండి, ఆ సిస్టర్ గారు 10 ఆత్మలను పట్టుకొచ్చింది. అవి 10 తలాంతులు. ఒక తలాంతు ఒక వ్యక్తి అనుకుందాం. ఇప్పుడు ఆమెకి ఎన్ని ఎంత మీద అధికారం ఇస్తాడు? భూమి అంతా రెన్యూ చేశాడు, అంతా నూతన పరిచాడు. కొత్త భూమిలో ఈ సిస్టర్ గారికి ఎన్ని ఇస్తాడు? 10 తలాంతులు. 10 తలాంతులను కలిగింది. 10 10 పట్టణం. పట్టణములు అంకుల్.
10 పట్టణములు 10 సెంట్ల 10 పట్టణాలా? 10 పట్టణములు. పట్టణాలు. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఒక పట్టణం కదా అది. ఆ పట్టణాలు 10 పట్టణాలంత ఇల్లు ఇవ్వడం తేలికంటారా? ఊహించుకోండి. మెట్రోపాలిటన్ సిటీస్ అండి. 10 పట్టణాలలో మహిమతో దగ్గ మెరిసిపో ఇల్లు పైనుంచి నేను కట్టి కిందకి తీసుకొస్తున్నాను అన్నాడు. ఇప్పుడు చదవ 2 కొరింథీ. మనము దిగంబరులము కాక ఉమ్. వస్త్రము ధరించుకునే వారముగా కనబడదుము. మహిమా వస్త్రం. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము పరలోకము నుండి వచ్చు. వచ్చు అంటే దిగి వచ్చు. మన నివాసము మన నివాసమా. దీని పైన ధరించుకొని అపేక్షించుచు ఇప్పుడు ఈ మహిమలో అది కూడా చేర్చబడుతుంది. ఏమి ఆనందం అండి అది. నువ్వు దేనికి ఎతుకుతున్నావండి? ఏ ప్రయాస పడుతున్నావండి? ఆయన కోసం ప్రయాసపడదాం. ఇవెప్పుడుండేయే. ఈ లోకము దాని నటన నశించుద్ది. ఆయన అంటాడు, యా నేను ముసలోడినైపోయానయ్యా, నేను పెద్ద వయసు వచ్చింది. దేహానికి కనపడుతుంది, ఆత్మకు వృద్ధాప్యం 120 ఏళ్ళకి ఇచ్చాడా. నువ్వు పరుగులు పెట్టు ఉత్సాహంగా, కేరింతలతోటి ఆయన సన్నిధి రక్షణకై నువ్వు పరుగులు పెడుతూ ఉంటేనంట నీ చెప్పులు వాడవు. నీ వస్త్రము మహిమా వస్త్రము గనుక అది మాయదు. నువ్వెట్టున్నావు? మందిరానికి పోకుండా ఉన్నావా? ప్రార్థనలో ఇక్కడ గ్రూపే సరిపోద్ది అనుకుంటున్నావా? లోకం విస్తారంగా ఉంది, పాపం అపారంగా కనపడుతుంది. వాళ్ళను పట్టకొచ్చి ఇందులో చేర్చు. వలవేయి, వలవేయి, వలవేయి. ఇవి పరలోక సంబంధమైన చేపగా మార్చబడుగాక. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషం. హల్లెలూయా. 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 యోచన చెయ్యి. నీ స్థితిగతులు ఇక్కడ కూర్చొని నువ్వు ఉత్సాహంగా స్తుతులు చెల్లించి దాని ప్రయోజనం ఎంత మేరకు అవుతుందో చూడు. ఒక్క ఆత్మని పట్టుకొని వచ్చావా అని ఒక్క ప్రశ్న నేను కాదు, యేసయ్య అడిగినప్పుడు ఏం సమాధానం చెబుతావు? అయ్యా మా ఇంట్లో వాళ్ళు సరిగ్గా చర్చికి పోవట్లేదు అయ్యా, ప్రార్థనలు చేయట్లేదు అని నిన్ను నీవు వీక్ అవుతావా? ఒకడు విశేషముగా తన కుటుంబమును కాపాడుతూ ఆత్మీయ కుటుంబంలో బలమైన సారథిగా మార్చున్నట్లు హృదయము మారునుగాక. ఆమేన్. మనమట్టి ఆమేన్. ప్రయాసలో ఆనందించముగాక. ఆమేన్. అట్టి ప్రజలను ఆయన 10 పట్టణముల మీద ఒక గొప్ప నిర్మాణముతోటి ఇచ్చి వాళ్ళని ఆనందింపజేస్తున్నాడు. నువ్వేం చేయకుండా ఒకరోజు నిన్ను అడగడా? ఎన్ని కుటుంబాలు ఈడ ప్రార్థన జరుగుతుంటే అల్ల పనులు, ఈడ ప్రార్థన చేస్తే ఇంటి పనులు, ఇళ్ళ పనులు చేస్తుంటే ఆ పనులు ఈ పనులు నీ ఇంటనే కనపడుతున్నారు. జాగ్రత్త, జాగ్రత్త. నీ ఇంట్లోనే కనపడుతున్నారు. నీ భక్తి ఫలించడం లేదు. నీ ఇంట ఒకడు విశేషముగా తన ఇంటి వారిని కాపాడమని పరిశుద్ధాత్మ దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వెంతో భక్తిపరురాలివి, భక్తిపరుడివే, కానీ నీ ఇల్లు బోసిపోతుంది, బోడిపోతుందేమో. ఆలోచన చేయి. నీ ప్రయాస వ్యర్థం కాకూడదు. పోరాటం చేయి. ఆయన దినములు చాలా సమీపమై ఉన్నాయి. అట్టి రాజ్యములో 1000 ఏండ్ల పరిపాలనలోను శాశ్వత రాజ్యములో మనము మన కుటుంబములతో ఆనందించి పరవశించదముగాక. ఆమేన్. కూర్చుంటారా? ఆమేన్. ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. నా కుటుంబంలో నా భార్య కూడా వచ్చింది, మరి ఆమె శాశ్వత రాజ్యంలో ఆమెకి నేను నాకామె తెలుసుకుంటారా? ఎట్టో దూరంగా చూసినట్టుంటారా? ఆమె ఎక్కడుంటది? శాశ్వత భూమి మీదే రాజ్యం అన్నప్పుడు ఆమె ఇల్లు ఎక్కడుంటది? నాతో పాటే ఉంటదా? ఉండదా? భూమి డౌట్ రావట్లేదా? రావాలి కదా. ఆమె నివాసం ఎక్కడా? ఎందుకని స్త్రీకి ఇంటి పేరు ఇవ్వలేదు? అబ్రహాము ఇస్సాకును కనెను, కన్నది సారాయి కదా. మరి అదే మాట.
ఇస్సాకు యాకోబును కనెనా. అదేంటి? ఎందుకు పురుషునికి ఇంటి పేరు ఇచ్చాడు, స్త్రీకి ఎందుకు ఇంటి పేరు ఇవ్వలేదు? ఏ ఉద్దేశం? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ప్రియ దైవజనమ, వీటిని పరిశోధన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ ద్వితీయమైన రాజ్యములోనికి మనలను పాత్రలుగా ఎంచిన వాడు. వాటిని మన కుటుంబములను స్వాధీనము చేయువానిగా ఉన్నాడు. అట్టి కృపలో మనము భద్రము చేయబడదాం. ఆమెన్. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, యేసు నాయన, అయ్యా నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా మా హృదయం ఆనందింపచేస్తూ ఉందా. ఆత్మల రక్షణ భారము కలిగిన ఆయన, నశించు వారిని నీ కాపుదల కింద తెచ్చుకృపనివ్వండి. ఎందరో నశిస్తూ ఉన్నారు అయ్యా, పాత్రలుగా మార్చండి. ఆ పాత్రలుగా